హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి కొన్ని సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉండడంతో కండక్టర్లు ఫ్రీ జర్నీకి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు మరి ఏం నిర్ణయం తీసుకున్నారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి పథకం అమల్లో ఇటీవల కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆధార్ కార్డుల్లో రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉండడంతో కొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులను అనుమతించడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న ఆధార్ కార్డులను చాలా మంది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి. దీంతో అడ్రస్ తెలంగాణలో ఉన్నప్పటికీ రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉండడాన్ని చూసి జీరో టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో మహిళా ప్రయాణికులను బస్సుల మధ్యలోనే దించేస్తున్నారని ఆరోపణలు అయితే వచ్చాయి. అలాగే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు కార్డులు చూపించినా కూడా కొంతమంది కండక్టర్లు ఆధార్ తప్పనిసరి అని ఒత్తిడి చేశారని వార్తలు వచ్చాయి. ఈ సమస్యల నేపథ్యంలో ప్రజల నుంచి, మహిళా సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలపై టీజీఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టమైన ప్రకటన అయితే విడుదల చేశారు. మహిళా ప్రయాణికుల ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరునామా ఉంటే చాలు, ఉచిత ప్రయాణానికి అనుమతించాలని చెప్పారు. రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా కూడా చిరునామా తెలంగాణలో ఉంటే సరిపోతుందని వెల్లడించారు. కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం జారీ చేసిన నివాస చిరునామా అంటే రెసిడెన్షియల్ అడ్రస్ కలిగిన ఏ ఇతర గుర్తింపు కార్డు అయినా సరే చెల్లుబాటు అవుతుందని స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కండక్టర్లకు అవగాహన కల్పిస్తామని కూడా అధికారులు తెలిపారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.